పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బేగం బజార్లో ఉన్నాము. ఇక్కడ మార్వాడి వాళ్ళతో ఉన్నాము. మార్వాడి గో బ్యాక్ అనే విషయం మీద వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి వీళ్ళ స్పందన ఎలా ఉంది మార్వాడి గో బ్యాక్ అనే విషయం మీద? आपका नाम क्या है? నరేష్ కుమార్. మీ పేరు? నరేష్ కుమార్ అవస్థి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు? బై బర్త్ ఇక్కడనే ఉంటాను నేను. పుట్టినప్పటి నుంచి? మీ 60 ఫాదర్స్ 60 సంవత్సరాలు అయిందా. మా 4 ఫాదర్స్ 1985లో వచ్చినాయి ఇక్కడ, 1885లో వచ్చినాయి ఇక్కడ. 1889లో వచ్చి 89. ఓకే, అప్పటి నుంచి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటారు? బిజినెస్ కూడా చేస్తారు, సర్వీస్ కూడా చేస్తారు. అన్నీ ఏ పని దొరికితే ఆ పని చేస్తారు. బతకానికి ఎట్లా నడవాలా అట్లా చేస్తారు. మార్వాడి గో బ్యాక్ అని కొంతమంది చెప్తున్నారు, మరి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ తప్పు ప్రచారం చేసినా, ఎవరు తప్పు పని చేస్తే ఆయన కూడా చర్య తీసుకోవాలన్నా, తప్పు ఎవరు చేసినా ఆయన కూడా తీసుకోవాలన్నా. ఈ అందరికీ చెప్తే మంచి కాదు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి సంవిధానంలో ఇచ్చిన ఏ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు భారతదేశంలో ఎక్కడ పోయి ఆయన బిజినెస్ అన్నీ చేస్తారు. ఈ కొన్ని రాజకీయ పార్టీలు కలిసి తప్పు ప్రచారం చేస్తారు. ఈ మంచి కాదు. ఈ భారతదేశంలో ఫ్రీడమ్ అయితే తర్వాత ఫ్రీడమ్ ముందుకు కూడా మనకి ఆల్ స్టేట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ పోయాలన్నా, ఎక్కడ చేయాలన్నా, ఎక్కడ బిజినెస్ చేయాలన్నా, ఎక్కడ అదే దానికి ఇబ్బంది లేదు. ఎవరైనా ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడ హోల్ ఇండియాలో ఎక్కడదే చేస్తారు, ఎక్కడనే ఉంటారు, ఎక్కడనే దానికి ఏం లేదు. కొన్ని రాజకీయ పార్టీ వాళ్ళు తప్పు ప్రచారం చేస్తారు. ఇక ఎవరు తప్పు పని చేసినా ఆయన పైన కూడా చర్య తీసుకోవాలి. మార్వాడి వాళ్ళు డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారని కూడా చెప్తున్నారు. వాళ్ళకి ఏమంటారు? మనకి చూపేసి ఎక్కడ ఏం డూప్లికేట్ పని చేస్తారు చూపేసి చూడాలన్నా కదా, ప్రూఫ్ ఇవ్వాలన్నా కదా. ఏం డూప్లికేట్ పని చేస్తారు ప్రూఫ్ ఇవ్వాలన్నా కదా. వితౌట్ ప్రూఫ్కి అన్ని మార్వాడికి చెప్తే ఏదో ఒకటి మనుషులు చేస్తారు. ఆయన కూడా న్యాయ ప్రకారంగా చర్య తీసుకుంటారు. అన్ని మార్వాడికి చెప్తే, అన్ని నార్త్ ఇండియన్కి చెప్తే ఈ మంచి కాదు. అలాగే జిఎస్టీ కట్టరు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు, జిఎస్టీ కట్టరు, ట్యాక్సులు కూడా కట్టరని అంటున్నారు. చూడాలన్నా తెలంగాణ ప్రాంతంలో మార్వాడి ఎంత జిఎస్టీ ఇస్తారు, ఎంత జిఎస్టీ మార్వాడి ఇస్తారు చూడాలన్నా. సరిగా కరెక్ట్ కదా. బిజినెస్ చేస్తారు, జిఎస్టీ కూడా ఇస్తారు, ట్యాక్స్ ఇస్తారు. ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల నుంచి ఇస్తారు. ఇప్పుడు ఏముంది? తెలంగాణ వాళ్ళకి ఇక్కడ మీరు వర్క్లో పనిలో పెట్టుకోరని కూడా అంటున్నారు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? లే అందరికీ పని చేస్తారు. తెలంగాణ వాళ్ళు కూడా చేస్తారు పని మార్వాడి దగ్గర, మార్వాడి కూడా తెలంగాణ వాళ్ళ దగ్గర పని చేస్తారు. ఈ తప్పు ప్రచారం నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే సెంటర్లో ఏం నడుస్తుంది ఏం లేదు అందరికి తెలుసు. ఇక్కడ లోకల్లో ఇప్పుడు వచ్చే టైంలో ఎలక్షన్ ఉందా, పంచాయతీ ఎలక్షన్. ఈ పంచాయతీ ఎలక్షన్ గురించి ఎట్లా చేస్తారు, ఎక్కువ కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తారు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఒకటే వీడియో తీసుకొని వైరల్ చేసిన ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీ మెంబరు ఆయన. ఇది కాదు. హైదరాబాద్లో తెలంగాణలో ఏ స్టేట్ నుంచి వచ్చి బతకడానికి ఆయనకి అవసరం ఉందా? మొత్తం భారతదేశంలో ఉందా? మళ్ళీ ప్రాంతకి విభజన చేస్తే ఏం దొరకలేదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధానంలో రాసేసిన ఏ ప్రాంత వాళ్ళు ఉంటారు వేరే ప్రాంతకి పోయి అక్కడ పని చేస్తారు, బిజినెస్ చేస్తారు, డ్యూటీ చేస్తారు, అన్నీ చేస్తారు. స్టార్టింగ్ నుంచి నిజాం కాలం నుంచి ఇప్పుడు వరకు ఎవరు చెప్తలేదు. ఈ ఒక బాబు వచ్చి చెప్తే ఎట్లా? ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇక్కడ తెలంగాణ వాళ్ళు బతుకమ్మ ఆడతారు, మీరు దానికి వ్యతిరేకంగా ఖిలాఫ్ దాండియా ఖేల్ రా బోల్కే బోల్ రా లో. ఇట్లా కాదు, బతుకమ్మ ఆడతారు. మీరు మార్వాడీలు బతుకమ్మ ఆడతారా? ఆడతారు. మా ఇంటి లేడీస్ పోయి ఆడతారు. అట్లా ఏం కాదు. టోటలీ తప్పు ప్రచారం, వ్యతిరేకంగా మార్వాడికి వ్యతిరేకంగా చెప్తారు. ఏం లేదు, కలిసి ఉంటాం, మనం అందరం కలిసి ఉంటాం. తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఇంతకుముందు ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ కలిసి ఉంటారు. ఇప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందరు కలిసి మనకి ఏం కాదు, మనకి మా ఉద్దేశం ఏమిటంటే భారతదేశం ఒకటే. ప్రతి భాషకి మాట్లాడుతూ వాళ్ళే ఎక్కువ ఒకటే. అట్లా
ఈ విషయం వెనకాల ఎవరైనా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఉన్నారని అనుకుంటున్నారా? ఈ విషయంలో రాజకీయ నాయకులు కొన్ని పార్టీ వాళ్ళు చిన్న చిన్న స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు ఈ కొన్ని ఈ ఈ మాట కొన్ని ఎక్కువ అయితే మళ్ళీ అన్ని రాజకీయ వాళ్ళు బయటికి వస్తారు. ఇప్పుడు ఎందుకంటే మార్వాడి వాళ్ళు, నార్త్ ఇండియన్ వాళ్ళు సంఖ్య తక్కువ లేదు. ఇక్కడ దగ్గరనే 50 లక్షల పైనే ఉంటారు మొత్తం తెలంగాణలో. ఆయనకు ఓటు కావాలన్నా కదా, ఓటు కావాలన్నా అంటే చెప్పాలన్నా, ప్రొటెక్ట్ చేయాలన్నా. మార్వాడి వాళ్ళు, నార్త్ ఇండియన్ వాళ్ళు అందరికీ ప్రొటెక్ట్ చేయాలన్నా. ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేయాలన్నా. మనం తెలంగాణ మనుషులు. నేను తెలంగాణ మనుషులు ఏడితే బాగానైందా, నా ఫాదర్ కూడా ఏడితే బాగానైందా. మళ్ళీ 84 వయసు పైన మా ఫాదర్ చచ్చిపోయినాడు. 20 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఇదైపోయినా. నా వయసు 60 సంవత్సరాలు ఉంది ఇప్పుడు. మళ్ళీ నేను ఇక్కడ పోయాలన్నా, నేను కూడా మార్వాడి కదా, నేను ఇక్కడ పోయాలన్నా. నేను ఏడితే బాగానైందా, ఏడే ఉంటాం, ఈయనే పోతాం పైకి ఇక్కడికి వెళ్ళి. ఇంకో విషయం ఏంటంటే ఇక ఫైనల్గా చివరిగా మీరు మార్వాడి గో బ్యాక్ అని చెప్పే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఆయనకి మా ఒకటే సజెషన్ ఉందా, ఈ తప్పు ప్రచారం చేయొద్దు. మీరు మంచిగా ఉండాలా, ప్రశాంతంగా నడుస్తుంది తెలంగాణలో. ఈ ఇట్లా చెప్తే లాంగ్వేజ్ ఫీలింగ్ వస్తుంది, ఈ స్టేట్కి ఆ స్టేట్ ఫీలింగ్ వస్తుంది. ఈ ఫీలింగ్ ఏం లేదు. ఆయన సరిగా ఎవరు తప్పు పని చేసినా ఆయన పైన కానూన్ ప్రకారంగా చర్య తీసుకోవాలన్నా. ఒకటే చేస్తే మొత్తం మార్వాడి చేయలే. ఒకటే చేస్తే ఆయనకి చూసుకుంటారు, కేసు బుక్ చేసి ఎక్కడ చూసుకుంటారు, పోలీసు చూసుకుంటారు, అన్నీ లా ప్రకారంగా చూసుకుంటారు. మార్వాడి గోబాక్ అంటే ఎట్లా? ఇది సొంతం కాదు కదా, ఆయనది సొంతం తెలంగాణ కాదు కదా. తెలంగాణ అందరే, ఎవరు మొత్తం తెలంగాణలో ఉంటారు వాళ్ళు, అందరికీ తెలంగాణ ఉంటుంది. కరెక్ట్ కాదా? వాళ్ళ సొంతం తెలంగాణ కాదు కదా. కరెక్ట్ కాదా? ఈ ప్రజాతంత్రం, రాజతంత్రం కాదు. గో బ్యాక్ అంటే అందరూ నార్త్ ఇండియాకి పోవాలన్నా కరెక్ట్ కాదు. ఆయన కొంచెం మైండ్లో పెట్టుకొని చల్లగా చూడాలన్నా కి మార్వాడి వాళ్ళు కూడా తెలంగాణ డెవలప్మెంట్లో ఎంత పార్టిసిపేట్ చేస్తారు అది కూడా చూడాలి. కరెక్ట్ కాదు?